మండల పార్టీ కన్వీనర్ నారపరెడ్డి గారికి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ లింగస్వామి గారికి, అలాగే మాజీ మండలాధ్యక్షులు పార్టీ మండలాధ్యక్షులు జడ్డెంకరెడ్డి గారికి, పోతనారాయణ గారికి, స్వామిరెడ్డి గారికి, అలాగే శివపురం సర్పంచ్ శేఖర్ గారికి, మాజీ మండల పార్టీ కన్వీనరు సీనియర్ లీడరు చంద్రశేఖర్ రెడ్డి గారికి, మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, పార్టీ సంస్కారగతంగా ప్రతిష్టవంతంగా చేసే కార్యక్రమంలో భాగంగా మనము ఒక పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ కేసెస్లు రాసుకున్నాం. ఫస్ట్ కేసెస్లలో 60 ఇళ్లకు ఒక మహిళ ఒక పురుషుడు, దాని తర్వాత బూత్ కన్వీనర్, దాని తర్వాత గ్రామ కన్వీనర్. గ్రామంలో వచ్చేసి 9 మందిని ఎన్నుకుంటాం. యూనిట్కి వచ్చేసి 5,000 కోరిని పెట్టుకుంటాం. క్లస్టర్కి వచ్చేసి మండలానికి 25,000 కోరిని పెట్టుకుంటాం. ఈ విధంగా పార్టీ ఇచ్చిన మండలం గోలకుంట్ల నుంచే నా రాజకీయ ప్రస్తావన మొదలైంది. కాబట్టి ఈ మండలానికి ఎవరైనటువంటి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. బహుశా ఏ ఎమ్మెల్యేనా 5 ఏళ్లలో 10 సార్లు వచ్చేవారో 6 సార్లు వచ్చేవారో తెలియదు, కానీ నేనైతే 20 సార్లు పైగానే రావడం జరిగింది. అంటే ఒక శుభ కార్యక్రమాలకు కావచ్చు, ఒక ఏదైనా ఆపదలో జరిగిన విషయాలకు కావచ్చు, పార్టీ మీటింగ్లకు కావచ్చు, అధికార ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలకు కావచ్చు, అన్ని కూడా ఈ మండలానికి ఒక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాను. మీరు చూసుకున్నట్లయితే ఇది మండల హెడ్ క్వార్టర్ అని కొత్తపల్లి అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎవరైనటువంటి ఫండ్స్ కేవలం సీసీ రోడ్లకు దాదాపు 60 నుంచి 70 లక్షలు ఓన్లీ సీసీ రోడ్లకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంటింటికి తిరిగినప్పుడు ఏ కాలనీ చేయడం జరిగింది. అలాగే 2,50,00,000 2,80,00,000 దాదాపు సీసీ రోడ్లంతా మండలం అంతా కూడా వేసారు.